మనం చూసినప్పుడు బంధువుల గురించి చెప్పడం జరిగింది. అంటే యోబు గురించి మనం చెప్పుకొచ్చినప్పుడు డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే బంధువులు, స్నేహితులు మన దగ్గర ఉంటారని మీకు చెప్పడం జరిగింది. నిజమే అది. కాబట్టి ఇప్పుడు మనం పరిస్థితి చేసినట్లయితే ఈ సొర చెట్టు కూడా అటువంటిదండి. యోనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, యోనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంట? యోనా గమనించండి, నీవే పట్టణానికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించి ఆ ప్రజలను రక్షించని చెప్పన్నాడు ఆయన. కానీ యోనా ఏం చేశాడంటే కనుక దేవుడి మాట వినకుండగా నీవే పట్టణానికి వెళ్ళకుండా దర్శించుకెళ్ళి ప్రయత్నం చేస్తే దేవుడి చేతి మొత్తానికి మొత్తి మరి తీసుకొని వచ్చి నీవే పట్టణానికి తీసుకురావడం జరిగింది. అది మనకు తెలుసున్న సంగతి. నీవే పట్టణానికి వచ్చిన తర్వాత ఏం చేసిందో తెలుసా? యోనా 3 దినాలు ఏం చేశాడు అక్కడ? తిరిగి సువార్త ప్రకటించాడు. ప్రకటిస్తే ఏం జరిగింది అక్కడ? ఏమంటే నీవే పట్టణంలో చేసిన ఘోరమైన పాపమంతా కూడా వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టి రాజు దగ్గర నుంచి ఏంటి పెద్దవారు మొదలు చిన్నవారి వరకు కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని